హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. అహ్మదాబాద్ విమాన ప్రమాదం అందరి హృదయాలను కలిచివేసింది. ఈ ఘటనలో దాదాపు 250కి పైగా మృత్యువాత పడ్డారు. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? ఈ ప్రమాదంలో పాపం ఎవరిది, శాపం ఎవరికి తగిలింది? ఓవరాల్ గా ఈ టాపిక్ పై డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మధుసూదన్ గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, ఒక విషాద ఘటన అని చెప్పొచ్చు విమాన ప్రమాదం ఏదైతే ఉందో. సో ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి కూడా ప్రయాణించడం కొన్ని అనుమానాలకు దారితీస్తుంది. ఏమైనా దీని వెనుక ఉగ్ర కుట్రకోణం ఉందా అనే విషయంపై సో మీరేం చెప్తారు సార్ దీని మీద? అంటే ఒకటైతే నిజం, ప్రమాదం అనేది చాలా విషాదకరం, పెద్ద ప్రమాదం. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ప్రమాదం జరగలేదు. కాకపోతే ఏ పెద్ద ప్రమాదం జరిగినా కూడా సాధారణంగా వెంటనే వచ్చేది ఏంటంటే కుట్ర కోణం ఏమైనా ఉందా, ఎందుకంటే విషాదం పెద్దది కాబట్టి. సో అలాంటప్పుడు మనకు మొన్ననే ఆపరేషన్ సింధూర్ జరిగింది, పాకిస్తాన్కు మనకు మధ్య గొడవలు అయ్యాయి. ఆ యుద్ధ సమయంలోనూ వాళ్ళు ఎలా ప్రవర్తించారో మనకు తెలుసు. మన వాళ్ళు వాళ్ళ ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసి ఒక ఉగ్రవాద నేతకు సంబంధించి కుటుంబంలో 11 మంది సభ్యులను అంటే మన వాళ్ళేమో హతమార్చలేదు, ఆ బ్లాస్టింగ్లోనూ 11 మంది మరణించినప్పుడు అప్పుడు ఆయన అన్న మాటలు ఇప్పుడు మనం అందరం గుర్తు తెచ్చుకుంటాం. ఆయన ఏమన్నాడు? వాళ్ళందరూ అల్లా దగ్గరికి వెళ్ళిపోయారు, ప్రియమైన వాళ్ళుగా వెళ్ళిపోయారు. నేను ఇక్కడ ఉన్నానంటే నేను కూడా రావాల్సిన సమయం వచ్చేలోగా నేను ఏదో ఒకటి చెయ్యాలి అని. సో ఆ పని ఆయన అన్న మాటలు అంటే ఇవన్నీ కూడా ఊహాజనితం. అంటే ఒకటే ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఎలా జరిగింది అనేది ఒకవైపు, ఇలా ఎందుకు జరిగి ఉండకూడదు అనే అనుమానాలు మరొక వైపు. ఎలా జరిగింది అనేదంతా కూడా ఫ్యాక్ట్స్, అంటే సాంకేతిక పరమైంది, మానవ తప్పిదమా, సాంకేతిక తప్పిదమా, ప్రకృతి లోపమా, ఏంటి అసలు ఏమి ఆ విమాన స్థితిగతులు ఏంటి, అసలు ఎయిర్ ఇండియా విమానానికి ఎన్నిసార్లు ఇబ్బందులు కలగడం ఏంటి, అసలు దాని సర్వీసుల్లో స్థాయి ఏంటి, ఇవన్నీ కూడా టెక్నికల్ అండ్ ఫ్యాక్ట్స్. దీని ఆధారంగా హైపోథెటికల్గా అంటాం. అంటే ఏంటి? సంభావాత్మకంగా మనం ఆలోచించేవి ఏంటంటే ఎవరుంటారు ఇందులోన, ఇంత పెద్ద విషాదం. ఎందుకంటే అంత పెద్ద విమానం టేక్ ఆఫ్ చేయాలి అంటే కనుక అన్నీ బాగుంటేనే. ఇంకొకటి, ఇప్పుడు ఏదైనా ఒక ప్లేన్ ఎగరాలి అంటే ఎయిర్ వర్దీనెస్ ఉండాలి. అంటే గాల్లో ఎగిరితే తట్టుకోగలిగే శక్తి ఉంటేనే దాని పైకి తీసుకెళ్తారు. పైగా అన్నీ చెక్ చేసి ఎవ్రీథింగ్ సాటిస్ఫైడ్గా ఉంటేనే మనం ఆ ప్లేన్ పైకి తీసుకెళ్ళాలి అని విమానయానం సంబంధించిన శాస్త్రమే చెబుతోంది. అధికారులందరూ అదే చేస్తారు. కానీ ఇక్కడ మళ్ళీ కేవలం 39 సెకండ్లలోనే, టేక్ ఆఫ్ అయిన 39 సెకండ్లలోనే ఎందుకు అది కూలిపోయింది? ఆ కూలిపోవడం వెనక సాంకేతిక కారణాలు ఏమున్నాయి? పైలట్ల తప్పిదాలు ఏమైనా ఉన్నాయా? ఎవరు తప్పిదమైనా ఏమైనా కూడా పైలట్ కూడా చాలా విమానాలు నడిపిన ఎక్స్‌పీరియన్స్. అదే చెప్పేది. ఇప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఒక అతనికి ఏమో దాదాపు 1400 గంటల ప్రయాణం ఉంటే ఇంకొకటి 18,000 గంటల ప్రయాణం, సీనియర్ మోస్ట్. సో మళ్ళీ ఇన్ని గంటల ప్రయాణం నిర్వహించినటువంటి వ్యక్తి ఉన్నట్టుండి ఎందుకు కూల్చివేస్తారు, లేదా చేత కాదని ఎందుకు చెప్తారు? ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయాలు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, వేరే కోణం ఏమైనా ఉందా, కుట్ర కోణం ఏమైనా ఉందా, ఉగ్రవాద హస్తం ఏమైనా ఉందా? ఒకవేళ అది డొక్కు విమానం అయ్యుండి, ఆయన కొత్తవాడు అయ్యుండి, ఇప్పుడు మీరు చూడండి వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన ఎయిర్లోనే చనిపోయినప్పుడు, గాలిలోనే చనిపోయినప్పుడు, ఆయన హెలికాప్టర్ అలెక్సా దాని పేరు, అది పైకి వెళ్ళేటప్పుడు దాన్ని ఎయిర్ వర్దినెస్ చెక్ చేయలేదని, అసలు చూడకుండా దాన్ని ఎందుకు తీశారని, అప్పుడే దాన్ని బయటికి తీశారని, ఇందులో ఎవరిదో కుట్రకోణం దాగి ఉందని, ఎవరి హస్తమో ఉందేమని, చివరికి ఒక కంపెనీ హస్తం ఉందని చెప్పి ఆ కంపెనీకి సంబంధించిన వ్యాపార సంస్థలపైన దాడులు కూడా జరిగాయి. అది అంటే ఏంటి? అనుమానం ఎంత దాకా వెళుతుంది అనడానికి. ఇక్కడ ఉన్నదాన్ని మనం అల్లుతున్నామా అనిపిస్తుంది. ఒకటి, వాస్తవం బయటపడేంత వరకు మనం ఇలా ఊహించుకుంటూనే ఉంటాం. అబద్ధాలు కానీ, పుకార్లు కానీ, షికార్లు కొడుతూనే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం కాస్త మన వ్యూయర్స్ కోసం మనం చెప్పుకోవాలి అంటే ప్రమాదానికి కారణాలు ఏమై ఉంటాయి, సాంకేతిక కారణాలు ఏమై ఉంటాయి. ఇక్కడ మనకి ఏం చెప్తారంటే ప్రమాద కారణాలు అంటే ఒక ప్రమాదం జరగాలి అంటే దానికి 65% టేక్ ఆఫ్ సమయంలోనే అంటారు. ఒక ప్లేన్కు టేక్ ఆఫ్ ఉంటుంది,
ల్యాండింగ్ ఉంటుంది, మధ్యలోనూ క్రూయిజ్ అంటారు, మధ్య సమయాన్ని క్రూయిజ్ అంటారు. సో టేక్ ఆఫ్, క్రూయిజ్, ల్యాండింగ్. ఓకే. సో టేక్ ఆఫ్ చాలా కీలకము, ల్యాండింగ్ చాలా కీలకం. ఎందుకంటే కనుక పైకి లేచేటప్పుడు ఆ పాయింట్ ఎక్కడ దాని విమానాన్ని పైకి లేపాలి, ఎంత ఫాస్ట్తో లేపాలి, ఏ యాంగిల్లోనూ విమానాన్ని పైకి లేపాలి, ఇవన్నీ కూడా టెక్నికాలిటీస్. ఒక్కసారి పైకి వచ్చిన తర్వాత మీరు ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆటో పైలట్ సిస్టమ్ ఉంటుంది. అంటే పైలట్ ఏం చేయాల్సిన పని లేదు, అదే అంతా చూసేసుకుంటుంది, మెకానిజం అంతా అదే చూసేసుకుంటుంది. జస్ట్ స్విచ్ ఆఫ్ చేసేసి మనం ఆన్ చేసేసి కూర్చుంటే కనుక ఇట్ విల్ మూవ్ ఆన్, రూట్ కూడా అదే చూసుకొని వెళ్ళిపోతుంది. కానీ కీలకమైనవి రెండే అంశాలు, ఒక ప్రారంభము, ఒక ముగింపు. ల్యాండ్ నోట్ కూడా అంతే, ల్యాండింగ్ అప్పుడు కూడా చాలా క్రష్ అయిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే అంత వేగంతో వచ్చేది భూమిని తాకాలి. భూమిని తాకాలి అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ల్యాండింగ్ ఎందుకు కష్టం అంటే, ఇప్పుడు మీరు సిటీ బస్ ఎక్కుతారు, ఫుట్బోర్డ్ పై నిలబడి ఉంటారు, ఆ బస్సు ఫాస్ట్గా వెళుతూ ఉంటుంది, బస్ స్టాప్ దగ్గర అది ఆగదు. ఆగనప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, ఫుట్బోర్డ్ నుంచి కింద దూకేస్తారు, కాలు నేలపైన పడుతుంది, పడిన వెంటనే వాళ్ళు కొంత దూరం పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఎందుకు? లేకుంటే కింద పడిపోతారు. ఎందుకంటే మనిషి చలనంలో ఉంటాడు, రోడ్డు జడత్వంలో ఉంటుంది. సో అప్పుడు మనిషి పరిగెత్తుకుంటూ వెళితేనే అక్కడ మూవ్ ఆన్ అవుతాడు అనమాట. ఇక్కడ కూడా అంతే. అసలు ల్యాండింగ్ ఎందుకు అంత దూరం రన్వే పైన నడవాలి, టేక్ ఆఫ్ కైనా రన్వేకైనా ల్యాండింగ్ కైనా రన్వే పైన ఎందుకు నడవాలి అంటే కనుక ఆ మూమెంట్ అంత దాకా తీసుకొని వచ్చి న్యాచురల్గా ఆఫ్ చేయాలి. ఇది టెక్నికాలిటీస్. సో 65% టేక్ ఆఫ్ సమయంలోన 20% సాంకేతిక వైఫల్యం, టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, దానికి మనం ఏం చేయలేము. అన్నీ బాగానే ఉంటాయి అనుకుంటాం, ఫెయిల్ అయిపోతుంటుంది ఒక్కోసారి. యాక్చువల్గా చెప్పాలంటే కనుక ఇది 1,20,000 లీటర్ల ఇంధనం ఫ్యూయల్ ఉంది అంటే ఇందులో. అంటే అటే స్ట్రెచ్ కొన్ని వేల మైళ్ళ దూరం దాకా నడిచేటువంటి ప్లేన్ ఇది, డెస్టినీ టు డెస్టినీ, మధ్యలో ఎక్కడ చేంజ్ ఓవర్ కాదు, ఫ్యూయల్ కోసం ఎక్కడ చేంజ్ ఓవర్ కాదు. అలాంటి ఫ్యూయల్ ఎక్కువ ఉండడం కూడా క్లాష్ అయినప్పుడు మొత్తం ఎవరిని కూడా కాపాడడానికి వీలు లేకుండా పోయేది. అలాగే 5% ఏంటంటే రన్వే పైన పొరపాట్లు. 65% టేక్ అంటాడు, 65% టేక్ అయితే 5% రన్వే. అంటే రన్వే చొరబాట్లు అంటే ఏంటి? ఇప్పుడు ఇలా వెళుతూ ఉంటారు, ఎదురుగా ఏదైనా ఒకటి దుప్పి వచ్చింది, పిల్లి అడ్డం వచ్చింది, పక్షి వచ్చింది, ఏదో ఒకటి కుక్క అడ్డం వచ్చింది, ఏది అడ్డం వచ్చినా కూడా ఆ టైంలో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. 10% ఏంటంటే ప్రతికూల వాతావరణం. రాజశేఖర రెడ్డి గారు మరణించింది ప్రతికూల వాతావరణం. ఎందుకు? వాతావరణం బాగలేదు, అంత మాన్సూన్. అప్పుడు మీరు గమనించలేదు, తుఫాన్ ఉండింది, క్లౌడ్ బర్స్టింగ్ అని జరిగింది. వర్షాల్లో కూడా క్లౌడ్ బర్స్టింగ్ అంటే ఏంటి? పెద్ద మేఘం ఉన్నట్టుండి బర్స్ట్ అయిపోవడం, ఒక చోటనే వర్షం ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఆయన చనిపోయారు. సో మనకు గతంలో మనం చూసుకుంటే ఇలాంటి కాలాలు మనకు కనిపిస్తుంటాయి. సో పైలట్ అవగాహన ఏంటి? ఈ విధంగా ప్రమాదాలు జరుగుతాయి కదా. ఒక పైలట్కి ఏం అవగాహన ఉండాలి? వేగం పైన అవగాహన ఉండాలి. దీన్ని ఎంత వేగంతో, అంటే టేక్ ఆఫ్ నేను ఎంత వేగంతో నడపాలి, ఎక్కడ నేను పైకి అప్ చేయాలి, ఏ టైంలో అప్ చేయాలి, అప్ చేసేటప్పుడు నేను ఉంచవలసిన యాంగిల్ ఏంటి, ఇదంతా కూడా ఖచ్చితంగా అవగాహన ఉండాలి. అంటే ఏంటి? పైలట్ ప్రశాంత మనసుతో ఉండాలి, కాన్సన్ట్రేట్గా ఉండాలి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. కానీ 1800 కిలోమీటర్ గంటల అనుభవం ఉన్నటువంటి పైలట్ ఇవన్నీ చెయ్యడని మనం అనుకోలేం కదా, ఖచ్చితంగా అనుకోలేము. సో వేగాన్ని తప్పుగా అర్థం చేసుకోరాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నాట్ థింక్ ది స్పీడ్ ఇన్ అదర్ వే. అలాగే రన్వే పొడవు ఎంత డిస్టెన్స్లోనే ఈ రన్వే ఉంది. ఆ తర్వాత ఇంధనం, అంటే విమానంలో ఉన్నటువంటి ఇంధన స్థాయి ఏంటి, ఫ్యూయల్ ఎంతవరకు ఉంది. ఫ్యూయల్ పైన నీకు అవగాహన లేకపోతే పైన వెళ్ళక ఫ్యూయల్ అయిపోతే ఏం చేస్తారు? మీకు ఎంత కనెక్టివిటీ ఉన్నా ల్యాండ్తో, అంటే ఇప్పుడు అన్ని విమానాలు ఇప్పుడు మనకు మెట్రో రైల్ లాగా, ఇప్పుడు మెట్రో రైలు చూడండి, డ్రైవర్ కూర్చుంటే మాన్యువల్గా ఊరికే కూర్చుంటారు, మొత్తం కూడా ఒక కంట్రోల్ స్టేషన్ నుంచి ఆపరేట్ అయిపోతూ ఉంటుంది మొత్తం కూడా, ఓకేనా. ఈవెన్ విమానం కూడా ఏంటంటే ఎయిర్లో వాళ్ళు ఉన్నా కూడా కనెక్టివిటీ ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు ఎక్కడ వెళ్ళాలో వాళ్ళు ప్రికాషన్స్ ఇస్తుంటారు, సజెషన్స్ ఇస్తుంటారు, ఇలా వెళ్ళండి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఈ కనెక్టివిటీ కట్ కాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత రొటేషన్ పాయింట్ చాలా ముఖ్యమంటారు. రొటేషన్ పాయింట్ అంటే పైకి లేపడం, దట్ ఈస్ కాల్డ్ రొటేషన్ పాయింట్. అది ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. సో
ఇవన్నీ కూడా పైలట్కి అవగాహన ఉండాలి. ఇవన్నీ మనం ప్రేక్షకులకు ఎందుకు చెప్పాలంటే ప్రమాదం జరిగిపోయింది, దమ్మని కూలింది అనగానే పైలట్ ఎట్లా నడిపినాడో ఏమో మనం అదే అనుకుంటాం. బస్ యాక్సిడెంట్ అయినా వాడు తాగి నడిపినాడో ఏమో అనుకుంటాం. అసలు వాడు ఎట్లా నడిపినాడు, వాడి ఎక్స్పీరియన్స్ ఏంటి, వాడు ఎన్నేళ్ల నుంచి ఆ రూట్లో ప్రయాణం చేస్తున్నాడు, వాడికి ఆ రూట్ ఎంత చిరపరిచితము, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. సో ఇవన్నీ కూడా ఇప్పుడే మనం ఎందుకు ఆలోచిస్తున్నాం, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మనకు పేపర్లో అన్నింటిలో కూడా వచ్చింది ఏంటంటే మేడే అనేటువంటిది ఒకటి వచ్చింది. మేడే గురించి చాలా మంది ఆలోచించారు. వాట్ ఈస్ దిస్ మేడే అంటే దీన్ని మైడర్ అని అంటారు. దీన్ని మైడర్, ఇట్ ఇస్ ఫ్రెంచ్ వర్డ్. ప్రమాదం వస్తే కనుక సహాయం, రెస్క్యూ కోసం అడగడం, ఇట్స్ ఎ ఫ్రెంచ్ వర్డ్. 1920లో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేశారు దీన్ని. సో దీనికి ఏంటంటే ఆ తర్వాత సివిల్ ఏవియేషన్ వారు అంటే పౌర విమానయాన వాళ్ళు ఈ మేడేను వాడుతూ ఉంటారు. ఎప్పుడైనా కానీ ఒక పైలట్ కానీ ఒక విమానం సిబ్బంది కానీ వాళ్ళు కోరుకోని అంశం ఏదైనా ఉంది అంటే మేడే అని మేము అడిగే పరిస్థితి రాకూడదు, మేడే అని కూడా పిలిచారు. ఇప్పుడు ఇంకోటి ఏమంటున్నారు, కాక్పిట్ లో ఉన్నటువంటి వాయిస్ రికార్డు చూస్తే తప్ప మనకు అప్పుడు ఏం జరిగిందో తెలియదు, బ్లాక్ బాక్స్ లో ఏముందో అది చూస్తే తప్ప మనకు అర్థం కాదని అంటారు. సో వీటన్నిటి మధ్య ఇంకోటి ఏంటంటే మీరు ఆలోచించవలసింది, మనకు దాదాపు ఎంతమంది చనిపోయారు, 265 మంది చనిపోయారు. చనిపోతే ఒకే ఒక వ్యక్తి బతికాడు. ఎంత మిరాకిల్ చూడండి, ఎంత మిరాకిల్. సో ఆ అబ్బాయి అతని పేరు కూడా రమేష్ బిశ్వాస్ కుమార్. అతను కూడా ఎలా బతకగలిగాడంటే ఆయన సీట్ నెంబర్ 11A అంటే విండో పక్కనే ఉంది, ఎమర్జెన్సీ విండో పక్కనే ఉంది. ఆ క్రాష్ కాగానే ఎగరేశాడు అతను. ఆ టైంలో ఆయనకు ఆ బుద్ధి పుట్టడమే ఆయనకు ఆయువును కాపాడింది. సో ఆయుష్ గట్టిగా ఉంటుంది. అంటే మనం సెంటిమెంటల్గా మాట్లాడుకోవాలంటే అందుకే చూడండి, మీరు ఏ ప్రమాదమైనా జరగని ప్రతి ప్రమాదంలో ఒక మృత్యుంజయులు ఉంటారు, ప్రతి ప్రమాదంలో ఒక మృత్యుంజయులు ఉంటారు. రోడ్ యాక్సిడెంట్ జరిగింది, కొంతమంది మృత్యుంజయులు వీళ్ళని పేపర్లు వేస్తుంటారు, అవునా? అగ్ని ప్రమాదం జరిగింది, మృత్యుంజయులు వీళ్ళే అని అంటుంటారు. సో ఎవరో ఒకరు బయటపడే వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళకి ఎంత ట్రామా ఉంటుంది చూడండి. బిశ్వాస్ని ఈవెన్ ప్రధాని వచ్చి కలిశాడు, అందరూ ఆయన్ని ఒక హీరో చూసినట్టు చూశారు. ఆయన అలా కింద దిగి ఇలా నడుచుకుంటూ వస్తుంటే అందరూ కూడా మృత్యుని జయించి ఎలా వచ్చాడు. 260 మంది చనిపోయిన సందర్భంలోన ఒక వ్యక్తి లేచి రావడం అనేటువంటిది హౌ వండర్ ఇట్ ఈస్. దీంతో పాటు మనకు ప్రయాణం వాయిదా వేసుకున్నాడు ఒకతను, సబ్జీ బాయ్ అని ఆయన 60 ఏళ్ళు ఆయనకు. ఆయన లండన్ కొడుకు దగ్గరికి వెళ్ళాల్సింది, ఎందుకో మనసు మార్చుకొని తర్వాత వెళ్తానని పర్యటన వాయిదా వేసుకున్నాడు, ఆయన బతికాడు. చౌహాన్ అనేటువంటి ఒక ఆమె ట్రాఫిక్ లో చిక్కుకొని జామ్ అవడం వల్ల ప్లేన్ మిస్ అయ్యింది, ఆమె కూడా బతికి బట్ట కట్టింది. అండ్ మీరు చూడండి, బస్ యాక్సిడెంట్లో కానీ ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా సాధారణంగా వాళ్ళు టికెట్ రిజర్వ్ చేసుకుని చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసుకోవడం, లేదా బెర్తులు మార్చుకోవడం వాళ్ళ పేరు పైన ఉంటుంది. బట్ మ్యూచువల్ అడ్జస్ట్మెంట్ కింద వాళ్ళు వెళ్ళి వేరే చోట ఉంటారు, వీళ్ళు వేరే చోట వెళ్ళిన వాడు చచ్చిపోతాడు, ఇక్కడ ఉన్నవాడు బతికిపోతాడు. ఇలాంటివన్నీ మన జర్నలిజంలో ఇవన్నీ మనం చూసింది. బట్ ప్రజలకు ఇవన్నీ కూడా ఆసక్తికరాలు. ఏది ఏమైనా కూడా విమానయాన భద్రతా బలోపేతం కోసం వెంటనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏం చేశారంటే విమాన ప్రమాద దర్యాప్తు మండలి ఆల్రెడీ దర్యాప్తు ప్రారంభించింది. అలాగే ఆ దర్యాప్తు సంస్థ లోతుగా వై ఏం జరిగింది, ఇలాంటివి జరగకూడదు. ప్రతి ప్రమాదము మనకు గుణపాఠమే. ఒక అగ్ని ప్రమాదం జరిగింది, దాని నుంచి మనం నేర్చుకుంటాం. అంటే ఏంటి, ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది, జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఇప్పుడు విమాన ప్రమాదం జరిగింది, ఇంతకుముందు జరగలేదా? చాలా జరిగాయి, వరుస వెంబడి విమాన ప్రమాదాలు జరిగాయి. మనకైతే కనుక కేరళలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ప్లేన్ క్రాషెస్ అనేటువంటివి జరిగాయి. కానీ ప్రతి ప్రమాదం కూడా మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. సరే, ప్రమాదం చాలా విషాదకరం, ప్రాణాలు పోయిన వాళ్ళు తిరిగి రావు. సరే, ఇదంతా ఒక్కైతే మెడికోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లంచ్ చేస్తుండగా వాళ్ళ మీద పడడం దారుణంగా. విధి విచిత్రం అంటే చూడండి, మనము ఏమనుకుంటాం అంటే అందుకే ఈ సందర్భంగా ఏంటంటే ఇప్పుడు మనం వెకేషన్ కి వెళ్తేనేమో టెర్రరిస్టులు చంపేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా ఇట్లా మనం ఏదైనా ట్రిప్ కానీ ఇటన్నా వెళ్తే ఫ్లైట్ క్రాషెస్ అయిపోతున్నాయి. ఏదైనా ట్రోఫీ విన్ అయ్యి పరేడ్ కి ఇట్లా ఎటన్నా పోతే రావడం జరుగుతుంది. అసలు ప్రాణానికి ఒక విలువ ఏది అనేది లేకుండా పోయింది. అంటే లైఫ్ ఈజ్ సో అన్ప్రెడిక్టబుల్ అంటారు కదా. అట్ ఆల్వేస్ లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. మీరు గతంలో చూసుకున్నా ఇప్పుడులో చూసుకున్నా మనము సాధారణంగా పలానా వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు అని అంటుంటాం. నేనేం చెప్తానంటే ఇట్ ఇస్ రాంగ్ అంటాను. మనం యాక్సిడెంటల్గా బతికున్నామంతే, ఎప్పుడు చేస్తామో గ్యారెంటీ చేస్తాం.
ఏ ప్రమాదమైనా జరగచ్చు కదా. అవును. మన చేతుల్లో ఏముంది? ఉమ్. ఇప్పుడు అలాగని మనం మానేస్తామా? లేదు. నేను మీకు మళ్ళీ అది చెప్తున్నాను. ఇప్పుడు రోడ్డు పైన వెళ్తుంటాం, స్కూటర్ పైన యాక్సిడెంట్ జరిగింది, ఉమ్. లేదా ఏదో పెద్ద బస్సు యాక్సిడెంట్ జరిగి 10 మంది చచ్చిపోయారు. మళ్ళీ బస్సు వెళ్ళడం మానేస్తామా? లేదు. స్కూటర్ పైన వెళ్తున్నా కూడా కింద పడి చచ్చిపోయాడు, స్కూటర్ పైన వెళ్ళడం మానేస్తామా? ఉమ్. మళ్ళీ విమానం ఇంత టేక్ ఆఫ్, ఇంత సున్నితమైన అంశము, అన్నిటికంటే ఘోరమైనటువంటిది, చాలా అన్సర్టనిటీ అని మనకు మళ్ళీ అర్థమైంది కదా. మళ్ళీ విమానంలో వెళ్లకుండా ఉంటామా? లేదు. కానీ ఒక చిన్న భయం మాత్రం అయితే ఉంటుంది. అంటే ఆ ఫోబియా అనేది కొద్ది రోజుల పాటు ఉంటుంది. ఉమ్. మనిషికి అన్నిటికంటే గొప్ప గుణం ఏంటంటే మర్చిపోవడం. అంతే. కొద్ది రోజులు పోయాక లేయర్స్ పడిపోతుంది. మళ్ళీ అసలు అంతెందుకండి, వారం దాటిన తర్వాత అసలు ఇన్సిడెంట్ జరిగిందా అంటే మళ్ళీ మనం ఇద్దరు గుర్తు చేసుకోవాలి. అవును, అప్పుడు అది జరిగింది కదా. ఓకే, బట్ ఒకటి జరగకుండా ఉంటే బాగుండేది, జరగకుండా ఉంటే బాగుండేది. చాలా మంది దీన్ని మోడీకి ముడి పెడుతున్నారు. మోడీ గుజరాత్ వాడే, అహ్మదాబాద్ లోనే పోయింది, ఇదేదో అతనికి ఇది కీడులాగా ఉంది. ఇది మనం మోకాలకు బట్టతలకు ముడి వేసే లాజిక్సే కానీ ఇందులో లాజిక్ ఏం లేదు. అలాగే ఉగ్రవాద హ్యాండ్ ఉందా అనేది కూడా ఒక అనుమానంలో తప్పలేదు, సస్పెక్ట్ చేయడంలో తప్పలేదు. బట్ అదే నిజం అనుకొని మనం మాట్లాడడం తప్ప. చూద్దాం, ఇక బయటికి రాక తప్పదు కదా. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, పోనీ ఒక సంవత్సరం తర్వాత పలానా రోజు జరిగిన ప్రమాదంలో పలానా వాళ్ళ హస్తం ఉంది ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఓకే సార్, ఇట్లాంటి ఘటనలు అయితే జరగకుండా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.